మాట్లాడుతుంటారు కదా, అది ఉపాసన. మీ మనస్సులో భావం వస్తే భావాన్ని ఉపయోగించను అని అనుకోండి, మీరు చేయలేరు. ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నాను అంటే, మీకు వాసన పట్టుకుని దత్తాత్రేయుడైతే ఇవన్నీ వదిలిపెట్టేయడానికి అనాచారాన్ని పట్టుకుని లోకాన్ని విడిచిపెట్టేశాడు, ఆచారాన్ని పట్టుకుని లోకాన్ని పట్టుకున్నాడు. ఆచరతి అంటే ఏమిటి? యద్యదాచరతే శ్రేష్ఠ తత్తదేవేద రోచనా ఆచారవాన్ పురుషో వేద. అంటే ఎవడు మీకు గురువు అంటే ఆచారవాన్ పురుష. అంటే సంసారం ఎవరిని కోరుతూ ఉంటుందంటే ఆచారపరాయణుడైనటువంటి వాణ్ణి మనకు సన్నిహితంగా పెట్టుకోవాలి, మనం చెయ్యవలసిన దాన్ని మనకు అనుగుణ్యంగా బోధించేటువంటి వాడిని సన్నిహితంగా పెట్టుకోవాలి అని మనం భావించి ఆచారవాన్ పురుష అంటే ఆచారవంతుడైనటువంటి పురుషుణ్ణి అంటే పరమాత్ముణ్ణి నేను వేదస్వరూపంగా తెలుసుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను. ఇప్పుడు సంసారంలో నుంచి ఆయన వెళ్ళిపోవాలనుకోండి, నేను చేస్తుంటాను, నేను హాయిగా ఉన్నాను, మీరు చేస్తూ ఉంటారంటే ఆయన పోతుంటే మీరు సుఖిస్తారా? అప్పుడు ఏం చేశాడు? లోకాన్ని అనాచారం చేత పరమాత్ముడు విడిచిపెడతాడు. ఎందుకని? సంసారం విడిచిపెట్టాలంటే అనాచారమే పద్ధతి. ఆచారం చేత విడిచిపెట్టే పద్ధతి చెప్పండి, లేదు కదా. ఇప్పుడు ఆయన తాగుతున్నాడు అంటే, అయ్యా నేను తాగబోతున్నాను కాదు, నా వద్దుని ఆయన కూడా వెళ్ళిపోయాడు. వాడు కొడుతున్నాడు అని అంటే ఎట్ట కొడతాడో మనకు తెలియదు, దూరంగా వెళ్ళిపోయాడు. అంటే ఏమిటి? పరమాత్ముడు లోక విద్యనంతా స్వరూప నిర్మాణానికి తనే ఇష్టాన్ని నడిపేయడానికి వాడేవాడు, మనం వాటికి వశమైపోయి పరిగెత్తేవాళ్ళం మనం. కాబట్టి జాగ్రత్తగా మీకు యోచిస్తే ఈ వాసనలన్నింటినీ జాగ్రత్తగా పట్టుకోండి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తి మోక్షాయ నిర్విషయై స్మృతం. అంటే విషయముల ద్వారా అంతరంగమునందు బోధగలుగునటువంటి వాసనార్థములను త్యజించండి. అప్పుడు ఏమైంది? మీ యొక్క అంతఃకరణం శుద్ధంగా ఉంటుంది. లోకంలో కోరినవే, ఇది చేస్తే చేతులు కట్టుకోవాలి, గురువు గారి దగ్గరికి వెళ్తే చేతులు కట్టుకోవాలి, పాద నమస్కారం చేయాలి, ఇవన్నీ గురు సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచారం. దాంట్లో ఏముంది? ఏం చెప్పాలంటే ఆయన అక్కడ చేస్తే ఆయన సంతోషపడతాడు అని లోకంలో ఎవరో భావాన్ని కలిగించారంటే, ఆ విధంగా ఏముందండి? కేవలం హృదయం చూసేటువంటి వాడికి ఏమిటి ఆ భావాన్ని? ఆయనకి ఎందుకు కావాలి ఆ భావం? మీకు అర్థమైందండి? వినయంగా ఉండండి అనండి. ఇప్పుడు ఒకడే ఉండాలని అనుకుని చెప్తున్నాను. ఒకడే ఉండాలంటే కామ వ్యాప్తి, బుద్ధి వ్యాప్తి, దోష వ్యాప్తులు లోకమంతా వ్యాపించిపోతాయి. మీకు ఒక్కరిని పెట్టుకుని వాళ్ళతో నడిపేదే కష్టంగా ఉంటే ఇద్దరు గురువుని పెట్టుకుని మీరు నడవగలరా? నడవలేదు. ఎందుకని? రెండు బోధల్ని మీరు సమానంగా తీసుకునే శక్తి మీకు ఉండదు. కానీ లోకమంతా గురుతత్వం ఒక్కటే ఉంటుంది, అది ఒకరి మీదే ఆశ్రయిస్తుంది. ఎక్కడ మనకు బోధ చేసినా గురుతత్వమే బోధ చేస్తుంది. ఇది నియమం అండి. గురువు అనేటువంటి వాడు శరీరం కాదు కాబట్టి ఎక్కడ విన్నా ఆ యొక్క పరమాత్ముడి యొక్క తత్వము వాగ్రూపంగా మనకు వ్యక్తం కావాలంటే ఆప్తః గురువు అన్నది. ఎవడు గురువు మీకు? గురువు పట్ల మీకు ప్రీతి ఎందుకు అంటే కేవలము ఆప్తుడైన వాడు. అంటే మనకు అబద్ధము చెప్పుడు. ఆప్తుడు అంటే ఎవరంటే మీరేదో చాక్లెట్ తీసుకిచ్చేవాడు, ఊళ్ళు పిసికేవాడు అనుకోపోతాడు. మనకు అబద్ధం చెప్పవలసినటువంటి అవసరం లేనటువంటి వాడు అని. అంటే ఒక తాగుబోతు కూడా మీకు ఆప్తుడు. ఇప్పుడు మీరు రోడ్డు మీద పోతూ ఉంటే ఒక తాగుబోతు ఒక్కడే రోడ్డు మీద కూర్చుని ఉన్నాడు. నేను అట్లా పోవాలంటే వాకాడుకు పోవాలని అడిగాను నేను పర్యాయం. రాత్రి అండి, మన గూడూరు నెల్లూరు నుంచి వస్తున్నాము. నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు ఆ చీల్ రోడ్డు దగ్గరికి ముందరే చీల్ రోడ్డు ఉంది, అది చెన్నైకి వెళ్ళిపోతుంది. ఏదో కష్టంగా మనకు తెలియకుండా చీకట్లో వెళ్ళిపోయాం. ఒక 10-15 మైళ్ళు వెళ్ళిన తర్వాత ఏమి ఇంకా విద్యానగర్ రాలేదే అని చూస్తున్నాం. చూస్తే దారి తెప్పినట్టే అర్థమైంది. సరే అక్కడ నిలబడితే ఒక తాగుబోతు నిలబడుతుంది. ఏమండి ఇది ఎట్టబోతుంది అని అడిగాను. ఇది చెన్నైకి పోతుంది సార్ అన్నాడు. చెన్నైకి పోతుంది అంటున్నాడు, తాగుబోతు చెప్తున్నాడు, నమ్మాలా వద్దా? తాగుబోతు కూడా చెప్పింది మనకు అంటే వాడికి అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. మనకు ఆ సందర్భంలో ఏముందండి, వాడు మనం చెన్నైకి పోకూడదని వాడు కోరటండి. కాబట్టి ఆ క్షణంలో మనకు మార్గనిర్దేశం చేయడానికి పరమాత్ముడు తాగుబోతుగా వచ్చింది. అది మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకు కావలసిన బోధన గ్రహించి ఉంటే ఇట్టు చిత్రుడికి దత్తాత్రేయుడి యొక్క దర్శనం మొదటి పర్యాయమే దొరుకుండేది.
ఏది అనవసరమైందో దాన్ని చూస్తూ ఉండటం చేత గురుదర్శనం కాకుండా ఈయన దగ్గర తాగబోతున్నాడు అని చూశాడు ఒకసారి, రెండోసారి జారుడు ఉన్నాడు అని చూశాడు, మూడోసారి క్రూరుడు ఉన్నాడు అని చూశాడు, నాలుగో పర్యాయం 10 సార్లు చెప్పనిపిస్తే కానీ గురువు ఉన్నాడు అని ఆయనకు కనపడ్డాడు. ఇక్కడే అందరూ ఉన్నారు. నీకు ఏది కావాలి అని అర్ధశ్చ నిశ్చయ వాసన చేత నీకు ఏది కావాలని చూడాలి, కానీ నీకు పరదృష్టి చేత పరేచ్ఛ చేత దేన్ని చూడకూడదు. ఎవడు పరేదే పోయినసారి కూడా చెప్పినాను, పరేచ్ఛతో చేయటము అంటే సేవకత్వం వస్తుందండి, బాగా గుర్తుపెట్టుకో. అంటే ఒక కోటీశ్వరుడు ధనవంతుడు వచ్చున్నాడు, ఆయనతో పాటు ఆయన డ్రైవర్ కూడా వచ్చున్నాడు. నేను ఊరికి అడిగాను, ఇక్కడ ఒక డ్రైవర్ ఉన్నాడండి, ఎవరు ఆ డ్రైవరు అని అడిగాను. అడిగితే ఈఎల్ స్వామి డ్రైవర్ ఈయన అన్నాడు. నేను వెంటనే ఆ ధనవంతుడిని అడిగినాను, నీకు డ్రైవ్ చేయడం రాదా బండి? నాకు కూడా వచ్చు, డ్రైవర్ అంటే బండి దూరేవాడు కదా, ఆయన ఎందుకు డ్రైవర్ అని చూపించినారు మీరు అని అడిగాను. ఆయన ఏదో చెప్పాడు, కరెక్టే స్వామి, అట్లా కాదు, డ్రైవర్ అని ఆయన ఎందుకు చెప్పారంటే ఈయన పరేచ్ఛతో నడుస్తూ ఉంటారు, మీరు స్వేచ్ఛతో నడుస్తారు. కారు సీట్లో ఆయన కూర్చుని ఉన్నాడు, కానీ చక్రం ఇట తిప్పడానికి అట తిప్పడానికి ఆయనకు స్వేచ్ఛ లేదు. నల్లగా పోని అంటే యాక్సలరేటర్ గట్టిగా ప్రెస్ చేయడానికి లేదు, బ్రేక్ వేయడానికి లేదు, స్పీడ్ బ్రేక్ వస్తే తిడతాడేమో అని భయం. ఆయన అంటే యజమాని కూర్చునే స్థానంలోనే కూర్చుని ఉన్నాడు, కానీ యజమాని వలే కాకుండా ఎవడో చెప్తే చేస్తున్నట్టుగా చేస్తున్నాడు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలను పరేచ్ఛకు వశనం చేస్తే సేవకత్వం వస్తుందండి. ఇంద్రియాలను పరేచ్ఛతో ఎటువంటి స్థితిలో కూడా నడపకూడదు. ఇప్పుడు మళ్ళీ మీకు ప్రశ్న వస్తుంది, జ్యేష్ఠులైనటువంటి మాతాపితరులు ఆచార్య పురుషులు వీళ్ళ ఇచ్ఛతో నడవటం వల్ల మీకు ముక్తి వస్తుంది అని వేదం చెప్పింది. అంటే అది పరిశోధించి చెప్పటం వల్లే. అది కూడా ఒక రకంగా ఏంటంటే వాడు దేవశబ్దం చేత చెప్పబడ్డారు కాబట్టి. మీకు నేను చాలా రోజుల క్రితం చెప్పాను, దేవశబ్దం అంటే, దేవ అంటే ఎవరు? దేవ అంటే యానం అండి, మీడియా. అంటే మీకు బాగా అర్థం కావటానికి, అంటే మీ దగ్గర అందరికీ వైర్లెస్ మిషన్స్ ఉంటాయండి. ఇక్కడ తీసుకుని కుండ బోతగా నీళ్లు పోయింది, కానీ మీ కంప్యూటర్లో సిగ్నల్ వచ్చేస్తుంది, నేరుగా వీళ్ళ యంత్రం మీద పోయినది కాలిపోతుంది. ఆకాశానికి తరంగాన్ని పుట్టించేది జలం చేత నశించిపోతుంది, కానీ ఆకాశ తరంగం నిర్మాణం అయిన తర్వాత ఆ తరంగాన్ని జలం కూడా ఏమీ చేయదు. Those sky waves that are produced by sky wave mechanism cannot be stopped even by clouds or anything. ఆకాశంలో ప్రయాణించేటువంటి తరంగాలకి జలం అడ్డం కాదు, ఆ తరంగాన్ని ఉత్పత్తి చేసే యంత్రానికి మాత్రం జలం అడ్డంగా ఉంది. ఇది నేను మళ్ళీ మీకు కథలకు వచ్చినప్పుడు చెప్తాను. విషయం ఏం లేదు, మీరు జాగ్రత్తగా పరిశీలించుకుని మనలో చేరుతున్నటువంటి వాసనలను గమనించండి. ఒక్కొక్క వాసనని తీసేయండి. మీకు కావలసిన వాసనలు ఏమున్నాయంటే, మీకు బాగా ఎట్లుంటుందంటే, నేను క్లాస్లో పాఠం చెప్తున్నాను లేదా ఏదో మాడుతున్నాను, ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఆ ఫోన్ ఇట్లా పట్టుకుని మాట్లాడేశాను, పెట్టడానికి మర్చిపోయి ఇట్లే పెట్టుకుని మాడుతున్నాను వేరే. అంటే ఫోన్ మాట్లాడటం అయిపోయిన తర్వాత ఫోన్ ఇట్లా పెట్టుకోవాల్సిన పని లేదు కదండి. అంటే ఆ ఫోన్ ఎందుకు పెట్టుకున్నాను మళ్ళీ యోచిస్తే ఎవరో ఫోన్ చేశారు చూసుకోవటం వల్ల జ్ఞాపకం వచ్చింది. మన శరీరంలో ఉన్న కండరాలు అవన్నీ వాసనల చేత నడపబడి మళ్ళీ వెనక్కి రాకుండా ఉంటే అవే మన శరీరానికి జబ్బులుగా తయారవుతాయి. నాట్ అంటారు చూసారా, మజిల్ నాట్స్ అంటారు వాటిని. మజిల్ నాట్ అంటే ఏంటంటే, ఉన్నట్టుండి ఒక కండరాన్ని మీరు వెనక్కి సాగదీశారు, ఎవరితోనో మాట్లాడి మళ్ళీ దాన్ని నార్మలైజ్ చేయడం మర్చిపోయారు. ఆ విధంగా మన శరీరంలో కండరాలు ముళ్ళు పడిపోతూ ఉంటాయి. ఆ ముళ్ళు కాలాంతరంలో విషాన్ని చేర్చేటట్టుగా చేసి ఒక ద్రవ్యాన్ని అధికమయ్యేటట్టుగా, ఒక ద్రవ్యాన్ని శరీరం నుంచి వెళ్ళిపోయేటట్టుగా చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి క్షణము మన శరీరంలో ఉన్న అన్ని కండరాలను వాసనతో పరిశోధిస్తూ ఉంటే మనకు మరణం కూడా బహుశా మన ఇచ్చతోనే వస్తుంది. అంటే యోగం చేస్తే యోగేన చిత్తస్య పదేన వాచం మనం శరీరస్య చ వేద్యకేన యోపాకరోత్తం ప్రవరాం మునీనాం పతంజలి ప్రాంజలి రామతోస్మి. పతంజలి ఎంత గొప్పవాడంటే చిత్తంలో ఉన్న మలాన్ని యోగం చేత,
ఏమండి పదేన వాచం, మంచి వాక్యాన్ని చెప్పటం చేత వాక్కుని శరీరంలో ఉన్న మలాన్ని వైద్యుడిగా ఉండి నాశనం చేశాడు. శరీరంలో ఉన్న మలం ఎట్లుంటుందంటే ద్రవ్యరూపీ మలం అని ఒక మలం ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు కష్టం వచ్చిందనుకోండి, ఇప్పుడు డాక్టర్ గారు పరీక్ష చేశారు. పరీక్ష చేసి ఏం చెప్పారు? రక్తంలో చక్కెర ఎక్కువైందండి అన్నారు, లేదా రక్తంలో ఉప్పు ఎక్కువైపోయిందన్నారు, లేదా విటమిన్ ఎక్కువైందన్నారు. ఒక్కొక్కటి పెరిగితే ఒక్కొక్క జబ్బు అండి కదా. ఇప్పుడు శరీరంలో కాకుండా ఇవన్నీ శరీర బాహ్యంగా ముందర చూడండి. మీరు నీళ్లలో ఉప్పు చేరిపోయిందండి అని అనుకోండి, డాక్టర్లు కూడా ఎక్కడ పరిశ్రమ చేస్తున్నారు? నీళ్లలో ఉప్పు కలిసిందండి. నేను ఒకరిని అడిగాను, నీళ్లలో ఉన్న ఉప్పుని అట్ట తీసేయాలి అని అడిగానండి ఒకరిని. అప్పుడు ఎవరు అన్నారు, పొయ్యి మీద పెట్టి వేడి చేస్తే ఆవిరైపోతుంది, దాన్ని చల్లబెడితే వెంటనే వచ్చేస్తుంది, ఉప్పు నిలిచిపోతుంది. ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి నీళ్లలో ఉన్న ఉప్పుని అట్ట తీయాలి అంటే శరీరంలో ఒక ద్రవ్యము చేరిపోయి ఉండటం వల్ల మనకు ఒక దోషం వస్తుంది. శరీరంలో ఒక ద్రవ్యం చేరకపోవటం వల్ల ఒక దోషం వస్తుంది. ఇవి రెండు గుర్తుపెట్టు. ఒక గుణాన్ని మాటి మాటికి ప్రదర్శించటం వల్ల ఒక దోషం వస్తుంది. ఒక గుణాన్ని అవసరమైన చోట ప్రదర్శించకపోవటం వల్ల ఒక దోషం వస్తుంది. అంటే ఒక నాస్తికుడు ఉన్నాడండి, వాడు సత్యాన్ని నమ్మితే కానీ వాడు ఏం చేసేవాడు కాదు. సరే, ఓ రాజుగారు ఉన్నారు, రాజుగారి గురువు గారు ఉన్నారు. అంటే నాస్తికుడు కూడా రాజుగారితో పాటు వచ్చాడు. వచ్చి గురువుగారిని చూసి ఏమి అంటే చూసి వెళ్ళిపోయినాడు. సరే, గురువుగారు రాజుగారిని పిలిచి, రాజుగారు జాగ్రత్తగా ఉండండి, వాడిని నా దగ్గర పట్టుకురాబాకండి, నాకు కోపం వస్తుందండి. ఏమండి అంటే వాడికి మర్యాద తెలియదండి. వాడిని పోయి 4 తీసుకుని పెట్టని బెత్తం దెబ్బ 4 వేసేసాడు. ఆయన మనస్సులో ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు నమస్కారం గురువుగారు, నమస్కారం గురువుగారు అని చెప్పాల్సినట్టుగా వచ్చింది. అంటే నమస్కారం చెప్పాలి అన్నదానికి భక్తి ఉండాల్సిన పని. బలం చేత కూడా అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అంటే ఏమిటి, భగవంతుడు దాన్ని జరపాలంటే ఒక చోట భక్తి చేత, ఒక చోట బలం చేత, ఒకటి చేత ద్రవ్యం చేత, గుణం చేత, కర్మ చేత పరమాత్ముడు ఎట్లయినా దేన్ని కావాలన్నా సాధించగలరు కదా. అంతే కదండి కదా. కాబట్టి మనం అంటే మన యొక్క గుణద్రవ్య కర్మలను జాగ్రత్తగా తెలుసుకుంటే ఏ గుణములు ఏ ద్రవ్యాన్ని విడిచిపెడతాయి, ఏ గుణములు ఏ ద్రవ్యాలను పట్టుకుంటాయి, ఏ కర్మలు ఏ ద్రవ్యాన్ని వదిలిపెడతాయి, ఏ కర్మలు ఏ ద్రవ్యాన్ని పట్టుకుంటాయి అంటే ఏమి లేదండి, ద్రవ్యాశ్రయి గుణకర్మయోగో అని ఒక సూత్రం. ఇప్పుడు కూడా గుణకర్మలు ద్రవ్యాన్ని పట్టుకుని ఉంటాయండి. ఇప్పుడు ఎవరికో దగ్గు వస్తుంది కదా అంటే ఏమిటి అర్థం అంటే ఎవరికో గొంతు దగ్గర కూర్చుని ఒక పదార్థం అడ్డుపడుతూ ఉంది. అడ్డుపడిందా, అడ్డుపడినట్టు అనిపిస్తూ ఉందా అన్నాడు రెండోది. అడ్డుపడింది అంటే ఆ పదార్థాన్ని బయటకు పంపేంత వరకు వాడు క్రియ ఏం చేస్తూ ఉంటాడు అంటూ ఉంటాడు. ఆ పదార్థం అక్కడికి ఎందుకు వెళ్ళింది, ఎవరు తీసుకెళ్లారు? నేను తీసుకెళ్ళలేదు అంటే మనంటూ పిల్లులు ఎలుగులు తిరుగుతూ ఉంటే గమ్మున ఉన్నట్టే లోపల కూడా గమ్మున ఉన్నాం. మన కంటి ముందరే ఒక పురుగు పోతూ ఉందా అని చూస్తున్నాడు. ఇక్కడ కూడా అట్లే జరుగుతుంది. ద్రవ్యాశ్రయమైనటువంటి గుణకర్మల్ని జాగ్రత్తగా గమనించటం వస్తే యోగశక్తి వస్తుంది. వాటిని గమనించాలంటే ఏం చేయాలి? జాగ్రత్తగా ప్రతి గుణానికి, ప్రతి కర్మకు, ప్రతి ద్రవ్యానికి ఉన్న సంబంధాన్ని యోగం చేత, జ్ఞానమార్గం చేత తెలుసుకుంటూ వృత్తిని సాధించాలి. వాసనల చేత నడిస్తే, శుభవాసనల చేత అయితే శుభై కర్మై, శుభకర్మల చేత స్వర్గాన్ని, పాపకర్మల చేత నారకమైనటువంటి తనువుని పొందటం వల్ల పాపకర్మల చేత శ్రమని, శుభకర్మల చేత స్వర్గాన్ని పొందుతారు అని చెప్పి శంకర భగవత్పాదులు వివేకచూడామణిలో చెప్పారు. అంటే ఏమిటి స్వర్గం అంటే ఏంటి చెప్పండి? స్వర్గం అంటే ఏంటి చెప్పండి? స్వయం గచ్చతి అంటే మనం వెళ్ళేటప్పుడు స్వర్గం అని చెప్తే నేను వెళ్తున్నాను అని చెప్తే స్వర్గం అంటే, నన్ను ఎవరో తీసుకెళ్లారు అంటే అది నరకం కదా. కాబట్టి అత్యంత జాగ్రత్తగా స్వర్గానికి వెళ్ళండి. అంటే మనం వెళ్ళను అనుకున్న చోటుకి వెళ్ళిపోతున్నామంటే అర్థమేమి? సేవకత్వం ఉంది మనం. స్వర్గానికి వెళ్ళటం అంటే నేను వెళ్తానని చెప్తేనే కదా స్వర్గం. సేవకులు స్వర్గాన్ని పొందలేరు.
కానీ శూద్రులుగా ఉన్నవాళ్ళు, నేను వాక్యం చేత వాళ్ళు కించపరదలుచుకోలేదు. అంటే స్త్రీ శూద్ర ద్విజబంధూనాం న వేద శ్రవణం మతం అని భాగవత వాక్యం. స్త్రీ శూద్ర ద్విజబంధూనాం న వేద శ్రవణం మతం అన్నాడు. వాళ్ళు చెప్పిన దృష్టి వేరు, మనం వాడుతున్న దృష్టి వేరు. స్త్రీ శూద్ర ద్విజబంధూనాం అని అంటే ఉదాహరణకి స్త్రీలు ఎందుకు వినకూడదు వేదాన్ని అన్నాడు. ఎందుకు వినకూడదండి చెప్పండి? పితారక్షతి కౌమారే భర్తారక్షతి యవ్వనే పుత్రారక్షతి వార్ధక్యే నా స్త్రీ స్వాతంత్రమర్హతి. కానీ ఆఖరి వాక్యం తప్పుందండి. పితారక్షతి కౌమార అంటే వాళ్ళే నా తండ్రి గారు రక్షించాలని వాళ్ళు కోరారు. భర్తారక్షతి యవ్వనే, యవ్వనం ఉన్నప్పుడు భర్తతో ఉండాలని వాళ్ళు కోరారు. పుత్రారక్షతి వార్ధక్యే, సంతానం రక్షిస్తూ ఉంది. స్వతంత్రత లేనటువంటి వాడు యజ్ఞద్రవ్యాన్ని వేరే వాడికి ఇవ్వడానికి అధికారం లేదు. ఎవడు సేవకుడో వాడు ఆ ద్రవ్యాన్ని, ఇప్పుడు ఏమీ లేదండి, మీరు ఒక చొక్కాయి తీసి గురువు గారికి ఇవ్వాలంటే భార్యను అడగాలన్నా భార్య భర్తను అడగాలన్నా వాళ్ళిద్దరు ఇచ్చిన ద్రవ్యాన్ని గురుస్వరూపం తాకదు. అటువంటి సామాన్య తత్వమే